Write a C program to find the number of lowercase, uppercase, digits and other characters using pointers. సో ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలి. చేసిన తర్వాత ఆ స్ట్రింగ్లో లోయర్ కేస్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ కేస్ ఎన్ని ఉన్నాయి, డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, అదర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అది కూడా ఏమన్నాడు, యూజింగ్ పాయింటర్స్ అన్నాడు. మనం ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేయడానికి ఎట్లా చేస్తాము, క్యార్ స్ట్రింగ్ అంటే ఏరే ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో క్యార్ ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ని క్యారెక్టర్స్ మ్యాక్సిమం అనేది ఇక్కడ ఇస్తాం మనం. సపోజ్ 38 30 45 40 ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. వాడు యూజింగ్ పాయింటర్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే క్యార్ స్టార్ అని పెట్టాలి. పాయింటర్ కాబట్టి పీటీఆర్ అని పెట్టుకున్నాం. సో స్టార్ పీటీఆర్ అనే డిక్లేర్ చేద్దాం. సో ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. ఆ స్ట్రింగ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి ఆ క్యారెక్టర్ లోయర్ కేసా అనేది చెక్ చేయడానికి ఈజ్ లోయర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అట్లనే అప్పర్ కేస్ లెటరా అనేది చెక్ చేయడానికి ఈజ్ అప్పర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఓకే, అది మనం రీడ్ చేసిన క్యారెక్టర్ డిజిటా కాదా అని చెక్ చేయడానికి ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ ఫంక్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే సి టైప్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. కాబట్టి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్తో పాటుగా హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్ అనేది కూడా రాయాలి. ఓకే, సో ఆ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసి లోయర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ఎన్ని ఉన్నాయి, డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, అదర్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ప్రింట్ చేయాలి. సో ప్రోగ్రామ్ రాద్దాం. సో ఈ ప్రోగ్రామ్ రాయడానికి ప్రోగ్రామిజ్ అనే ఆన్లైన్ కంపైలర్ని నేను యూజ్ చేస్తాను. ఓకే, సో హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్, ఇంకో హెడర్ ఫైల్ ఏమి ఇంక్లూడ్ చేసుకుందాం అనుకున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ సి టైప్ డాట్ హెచ్. ఓకే, నెక్స్ట్ వాయిడ్ మెయిన్. సో ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేయాలి, పాయింటర్ స్విచ్ చేయమన్నాడు కాబట్టి క్యార్ స్టార్ పీటీఆర్. ఓకే, సో మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయడానికి టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము. ఇనిషియల్గా దాని వాల్యూ 0 తీసుకుందాము. అట్లానే లోయర్ కేస్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, లోయర్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాము, ఇనిషియల్గా 0. అట్లానే అప్పర్ ఈక్వల్ టు 0, అదర్స్ ఈక్వల్ టు 0, ఇంకోటి డిజిట్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు యూజర్ని ఆ స్ట్రింగ్ ఎంటర్ చేయమనేసి అడగాలి. ఎంటర్ ఏ స్ట్రింగ్ ఎంటర్ చేయమని యూజర్ని అడుగుతున్నాము. యూజర్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ని సపోజ్ మనం స్కాన్ఎఫ్ %d%s స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ యాంపర్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇట్లా కనుక మనం తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఓకే, సపోజ్ నువ్వు ఎంటర్ చేసిన స్ట్రింగ్ సుధీర్ స్పేస్ కుమార్ అని కనుక ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే సుధీర్ వరకే తీసుకుంటుంది స్ట్రింగ్. ఓకేనా, స్కాన్ఎఫ్ ద్వారా నువ్వు ఎప్పుడు రీడ్ చేసినా సరే స్పేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ టెర్మినేట్ అయిపోతుంది రీడ్ చేయటం అనేది. కాబట్టి సుధీర్ అంతవరకే తీసుకుంటుంది అనమాట స్ట్రింగ్. అందుకోసం మనం ఏం చేస్తామంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయకుండా ఎఫ్ గెట్ ఎస్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. దీనికి 3 పారామీటర్స్ పంపేయాలి, 3 ఆర్గ్యుమెంట్స్. అవేంటంటే ఎక్కడ స్టోర్ చేద్దాం అనుకుంటున్నావు, పీటీఆర్ అనే పాయింటర్లో. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని, 40. తర్వాత 40 అని ఇస్తున్నా.
ఎన్నైనా ఇవ్వచ్చు. అంటే 40 కనుక ఇస్తే మనం 39 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే మెమరీలో అది స్టోర్ చేసేటప్పుడు లాస్ట్ క్యారెక్టర్ అంటే మనం స్ట్రింగ్ ఎంటర్ చేసిన తర్వాత అది మొత్తం క్యారెక్టర్స్ అన్నీ స్టోర్ చేసి లాస్ట్కి /0 అనేది స్టోర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం మ్యాక్సిమం 40 ఇచ్చామంటే 39 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఎక్కడి నుంచి ఇస్తున్నాం మనం ఇన్పుట్? stdin అంటే స్టాండర్డ్ ఇన్పుట్ కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం. ఓకే, సో దీంతో స్ట్రింగ్ని రీడ్ చేసాము. ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి అది లోయర్ కేసా అప్పర్ కేసా డిజిటా ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో వైల్ *ptr నాట్ ఈక్వల్ టు /0. సో లాస్ట్లో /0 పెట్టుకుంటుందని చెప్పుకున్నాం కదా, నాట్ ఈక్వల్ టు /0. అయినంతవరకు మనం రీడ్ చేస్తూ ఉంటాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేసినప్పుడల్లా టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం కండిషన్ చెక్ చేద్దాం. ఏంటి, అది లోయర్ కేసు క్యారెక్టరా కాదా? సో ఈజ్ లోయర్ అనే ఫంక్షను. ఓకే, *ptr అంటే ptr అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ. స్టార్ అంటే ఏంటి? వాల్యూ ఎట్. ptr అంటే ఏంటి? అడ్రస్. సో ఇక్కడ మనం స్ట్రింగ్ని రీడ్ చేసినప్పుడు ptrలో పెట్టాం కదా, ఇక్కడ ptr అనేది దేన్ని మెన్షన్ చేస్తుంది అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేస్తుంది. ఓకే, ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కనుక లోయర్ కేస్ క్యారెక్టరా. ఒక లోయర్ కేస్ క్యారెక్టర్ అయితే అప్పుడు ఏం చేయాలి? లోయర్ అని మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, దాన్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, ఎల్స్ ఒక లోయర్ కేస్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఏం చెక్ చేద్దాం? అప్పర్ కేస్ క్యారెక్టర్ అనేది చెక్ చేద్దాం. ఇఫ్ ఈజ్ అప్పర్ ఆఫ్ *ptr అనేది చెక్ చేసి అప్పర్ కేస్ క్యారెక్టర్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పర్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఎల్స్ ఒకవేళ అప్పర్ కేస్ లెటర్ కూడా కాదు, డిజిటా కాదా చెక్ చేద్దాం. ఈజ్ డిజిట్ ఆఫ్ *ptr డిజిట్ కనుక అయితే అప్పుడేం చేయాలి? మనం ఇక్కడ డిజిట్స్ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. డిజిట్స్ అనే వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, తర్వాత ఎల్స్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను నేను. అదేంటంటే ఆ క్యారెక్టర్ అనేది ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి? లోయర్ కాదు, అప్పర్ కేసు కాదు, డిజిట్ కూడా కాదు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాట్ ఈక్వల్ టు /n అంటే న్యూ లైన్ క్యారెక్టర్ కూడా కాదండి. ఎంటర్ ప్రెస్ చేస్తాం కదా, అది కూడా కానప్పుడు అప్పుడు అదర్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం మనం. ఓకే, సో ఒక క్యారెక్టర్ని రీడ్ చేసాము, అది లోయర్ కేస్ క్యారెక్టర్ అయితే లోయర్ని ఇంక్రిమెంట్ చేసాము, అప్పర్ కేస్ క్యారెక్టర్ అయితే అప్పర్ని ఇంక్రిమెంట్ చేసాము, డిజిట్ అయితేనేమో డిజిట్స్ అనే వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేసాము. ఇవేమీ కాదు, తర్వాత న్యూ లైన్ క్యారెక్టర్ కూడా కాదు, అంటే ఎంటర్ బటన్ కూడా ప్రెస్ చేయలేదు మనం, అప్పుడు అదర్స్ అనే దాన్ని ఇంక్రిమెంట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ క్యారెక్టర్ని రీడ్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే ఏంటి? ఈ ptr అనేది ఏం చెప్పాను దాకా ఫస్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ యొక్క అడ్రస్ని మనం తీసుకోవాలి. అందుకోసం ఏం చేస్తాం అంటే ptrని ఇంక్రిమెంట్ చేస్తాం. ptr++ అంటే నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళింది. అగైన్ చెక్ చేసుకుంటుంది ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ /0నా. /0 అంటే ఏంటి? ఎండ్కి వచ్చేసిందని. కానంత వరకు మనం ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాం. అట్లా అన్ని క్యారెక్టర్స్ అయిపోయేదాకా చేస్తాం. చేసిన తర్వాత ఏం చేయాలి? వాటిని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ టోటల్ క్యారెక్టర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ %d. ఓకే, డబుల్ కోడ్స్ కామా, ఇక్కడ ఏమొస్తుంది మనకి? టోటల్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ. నెక్స్ట్
printf లోయర్ కేస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. %d కామా లోయర్ అనే వేరియబుల్లో ఉంది కదా ఆ వాల్యూ. సిమిలర్గా ఇదే నేను కాపీ చేస్తున్నా, మళ్ళీ కాపీ చేస్తున్నా. ఓకే, లోయర్ కేస్. నెక్స్ట్ అప్పర్ కేస్ ఎక్కడ ఉంది మనకి? అప్పర్ అనే వేరియబుల్లో ఉంది. అట్లానే డిజిట్స్ ఎక్కడ ఉంది? డిజిట్స్ అనే వేరియబుల్లో ఉంది. నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్ ఎక్కడ ఉంది? అదర్స్ అనే వేరియబుల్లో ఉంది. ఓకే, సో దాంతో మనకి ప్రోగ్రామ్ అయిపోయింది. ఎవ్రీ టైం నీకు నెక్స్ట్ లైన్లో రావడం కోసం ఏం చేస్తున్నా అంటే \n పెడుతున్నా. \n అంటే ఇక్కడ కూడా \n అనేది పెడుతున్నా. అయితే ఒక చిన్న మోడిఫికేషన్ అనేది మనం చేయాలి. అదేంటనేది ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఎంటర్ ఏ స్ట్రింగ్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సుధీర్ కుమార్ అని రాస్తున్నా, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి లోయర్ కేస్ 10 ఉన్నాయా లేదా చూడండి. UDHER అక్కడ 6 వచ్చాయి. UMAR 6 + 4 10 వచ్చాయి. అప్పర్ కేస్ 2 ఉందా లేదా? ఎస్ అనేది ఒక అప్పర్ కేసు, అట్లానే ఇక్కడ కూడా K అనేది ఒక అప్పర్ కేసు. డిజిట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, కాబట్టి 0. అదర్ క్యారెక్టర్స్ 1 అని వచ్చింది. ఎందుకని అంటే ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది కదా, అది 1 స్పేస్ ఉంది కాబట్టి అదర్ క్యారెక్టర్స్ 1 వచ్చింది. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంత వచ్చింది చూడండి, 14 వచ్చింది. 14 ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ 7, ఈ స్పేస్ ఒకటి 8, తర్వాత ఇవన్నీ ఉన్నాయి 5. 8 + 5 ఎంత? 13 రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 14 వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం ఎప్పుడైతే సుధీర్ కుమార్ అని రాసి ఎంటర్ ప్రెస్ చేస్తాం కదా, ఆ ఎంటర్ అనే దాన్ని \n అనే క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది. ఓకే, తర్వాత \0 అనే దాన్ని సేవ్ చేస్తుంది. ఓకేనా? అందుకోసం టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఎంత వచ్చింది? ఇక్కడ ఉన్న 13 కాకుండా లాస్ట్లో ఎంటర్ ప్రెస్ చేసాం కదా, అది కూడా తీసుకుంది, అంటే \n కూడా తీసుకుంది. అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఎయిదర్ ఇక్కడ టోటల్ని టోటల్ -1 అనైనా రాసుకోవచ్చు, అంటే ఆ \n తీసేయటం కోసం. ఓకే, ఒక క్యారెక్టర్ని తగ్గించి రాసుకోవచ్చు. లేదు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ \0 వచ్చేదాకా చెక్ చేసాం కదా, ఇక్కడ \n వచ్చే వరకు చెక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ కండిషన్ మనం రాయాల్సిన పని లేదు ఇక. ఓకే, అదర్స్ అనేది ఇంక్రిమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం రాద్దామంటే సుధీర్ విత్ ID $007 ఈజ్ ఇన్ తిరువూరు అని రాస్తున్నాం. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసా. ఇక్కడ చూడండి లోయర్ కేస్ 16 ఉన్నాయో లేదో చూద్దామా. సో UDHER అంటే ఇక్కడ ఒక 6 ఉన్నాయి, ఇక్కడ ఒక 4 అంటే 10 అయినాయి, 12 అయినాయి, 14 అయ్యాయి, తర్వాత 16 అయ్యాయి. సో లోయర్ కేస్ 16 ఉన్నాయి, అప్పర్ కేస్ 9 ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ తిరువూరు అనేది మొత్తం అప్పర్ కేసే కదా, సో 8 ఉన్నాయి అక్కడ. ఇక్కడ S అనేది కూడా క్యాపిటల్ లెటరే కాబట్టి 9. సో అప్పర్ కేస్ 9 ఉన్నాయి. డిజిట్స్ 3 ఉన్నాయి చూడండి, 007. సో 3 డిజిట్స్ ఉన్నాయి. అదర్ క్యారెక్టర్స్ 7 ఉన్నాయో లేదో చూద్దాం. అదర్ క్యారెక్టర్స్ ఏమిటి? ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది 1, ఇక్కడ ఒక స్పేస్ 2, ఇక్కడ ఒక స్పేస్ 3,
డాలర్ అనేది 4, ఇక్కడ ఒక స్పేస్ 5, ఇక్కడ ఒక స్పేస్ 6, ఇక్కడ ఒక స్పేస్ 7. సో అదర్ క్యారెక్టర్స్ 7 ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ రీడ్ చేసి దాంట్లో లోయర్ కేస్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ కేస్ ఎన్ని ఉన్నాయి, అదర్స్ ఎన్ని ఉన్నాయి, డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఈజ్ లోయర్, ఈజ్ అప్పర్, ఈజ్ డిజిట్, ఈ ఫంక్షన్స్ యూజ్ చేసాం. ఆ ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్లో ఉంటాయి, ctype.h అనే హెడర్ ఫైల్లో ఉంటాయి. కాబట్టి ఆ హెడర్ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.